హాస్పిటల్. దాన్ని 300 బెడెడ్ చేయాలి. దానికి కావాల్సినటువంటి మీటింగ్ రూమ్స్ని ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. మినిమమ్ స్టాండర్డ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మీకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బాత్రూమ్లతో సహా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. ఓపీ బిల్డింగ్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్, టాయిలెట్లు కట్టడం, మీటింగ్ హాల్లు కట్టడం, దాని తర్వాత దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని మెడికల్కి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ పాత హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అనుసంధానంగా ఇక్కడ ఒక 50 ఎకరాలు తీసుకొని, ఈ 50 ఎకరాలకు కూడా నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు దీనికోసం ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో. వాస్తవంగా అయితే దీని మీద కోర్టుకు వెళ్ళినారు. మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు అవసరం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. తెలుగుదేశం నాయకులు ఆ రోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకు అవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితులు. ఆ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీల్ని రెచ్చగొట్టి ఇళ్ల మీద ధర్నాలు చేపించినటువంటి పరిస్థితులు. హైకోర్టులో కేసు వేసి ఈ మెడికల్ కాలేజ్ మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజ్ చాలా ఆసనంగా వచ్చింది, సులభతరంగా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. మెడికల్ కాలేజ్ కోసం దాదాపు హైకోర్టులో మనం 6 నెలల పాటు పోరాడాల్సి వచ్చింది. మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ వాళ్ళు డిసెంబర్లో వస్తున్నారు. ఎన్ఎంసీ వచ్చే లోపల ఈ బిల్డింగ్ స్టార్ట్ కాకపోతే మనకి ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ఎంసీ వచ్చే లోపల దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు గౌరవ హైకోర్టుని మేము కోరడం జరిగింది. ఆ రోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పు తర్వాత ఇస్తాము, కానీ మొదట అయితే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజుకి కూడా ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి, సార్ ఈ ల్యాండ్ ఏదైతే మనం 50 ఎకరాలు అని చెప్పి తీసుకున్నామో, ఒకవేళ దాన్ని ఏమైనా తగ్గించుకోగలిగే అవకాశం ఉంటే వాళ్ళు ఏమైనా కోర్టులోంచి కేసు విత్డ్రా చేసుకుంటారేమో, ఒకసారి మాట్లాడితే పోతుంది అనుకుంటా. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రాకుండా పోతుందేమో అని ఒక భయం మాలో నెలకొనిండ. అయితే ముఖ్యమంత్రి గారు ఒక విజన్ మనందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజనరీ, నేను విజనరీ, నేను విజనరీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా నిజమైన విజన్ అంటే నంద్యాల భవిష్యత్తులో జిల్లా చేయబోతున్నాం. నంద్యాల జిల్లా అయినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఈనాటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఏ మాదిరిగా తయారైందో, కర్నూలు మెడికల్ కాలేజ్ ఏ మాదిరిగా తయారైందో ఆ మాదిరిగా తయారు కావాలి.